కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్న కూటమి నేతలు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస పెట్టి తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్ళు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తుందంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువయింది. ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు అన్యాయాలు ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ల పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం కానీ సరిదిద్దుకోవటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పీ బెటాలియన్కు సంబంధించినటువంటి 3 పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీపు టైరు కూడా పంక్చర్ అయిపోయి వాళ్ళ గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు 300 పాయింట్లు వచ్చినాయి అని అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరులేనని కొండ మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అని అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పూనుకున్నది, తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది, గత ప్రభుత్వ ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు. నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు. ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. ఈ రోజున 3 పోలీసు వాళ్లే ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి 3 పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వీరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని? ఎవరి పర్యవేక్షణ ఉన్నది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు మీ పైరవీలు, మీ విఐపీలకు ఊడిగాలు, మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు, వీళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అభాండాలు ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారంలోకి వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప అక్కడ జరిగే ప్రతి అన్యాయానికి ఈ రోజున ఈ 3 పోలీసు వాళ్ళు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలే. దీని మీద కేసులు కడతాం, దీని మీద కఠినమైనటువంటి చర్యలుంటాయి అని నిన్న సంఘటన మీద ఆ బోర్డు సభ్యుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు కేసులు పెడితే భయపడే వాళ్ళమా? అంటే దొంగ కేసులు పెడతావన్నమాట. నీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్లలోకి పంపిస్తావా? ఎంత దారుణంగా ఉందండి. అక్కడ మీ పాలనలో పాప ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మీరు వచ్చిన తరువాత నిరంతరము అపచారాలు, అన్యాయాలు, ఘోరాలే జరుగుతున్నాయి. ఇప్పటికైనా కూడా దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత గుర్తెరగండి. నీచమైనటువంటి ఆరోపణలు చేయటం మానేయండి. ఈరోజు పోలీసు వాళ్లే వచ్చి ఈ రకంగా తాగి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు.
తిరుమల క్షేత్రానికే అవమానకరమైనటువంటి విషయం ఇది. ఇలాంటి వాట్ల పట్ల ఇప్పటికైనా కళ్ళు తెరవవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.